కొండా సురేఖ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ల మంత్రి. ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా, ప్రతి క్యాబినెట్ల కొంతమంది మంత్రులు ఉంటారు. ఇట్లా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్లలో ఎక్కువ ఉండేటోళ్ళు మంత్రులు ఉంటారు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇట్లా టక్కన గుర్తొస్తుంది కొండా సురేఖ పేరు. అంటే ఇన్ని వివాదాలు ఎందుకు, ఇష్యూస్ అన్ని సెటిల్ చేసుకుందాం అనుకున్నారో లేకపోతే కోర్టు కేసులు ఉన్నాయో ఏందో కానీ ఆమె నాగార్జునకి సారీ చెప్పింది. అయితే నా వెనకాల కనిపిస్తుంది కొండా సురేఖ గారు వేసిన ట్వీటు, నాగార్జునకి సారీ చెప్పుకుంటూ. అయితే ఈ ట్వీట్లో ఏం వేసింది, ఎందుకు సారీ చెప్పింది ఒక్కసారి మాట్లాడుకోవాలి. మరి గతంలో నాగార్జున మీద, అట్లనే సమంత మీద, అట్లనే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసిరు. ఆ బయట ఇప్పుడు నేను మీకు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది ఆ బయట, కాబట్టి అది నేను ప్లే చేస్తలేను. కానీ ఇట్లా వీళ్ళ మీద కొన్ని మాటలు మాట్లాడింది ఆమె. మాట్లాడిన తర్వాత నాగార్జున కేసేసిండు. ఫ్యామిలీ ప్రతిష్టను కొంత దిగజార్చేటట్టు, కించపరిచేటట్టు ఉంది అనే దాని మీద కేసు నడుస్తుంది, నాగార్జున వేసిన కేసు మీద. ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసిండు. ఎట్లా పడితే అట్లా ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు అనేది ఇంకొక దిక్కు కేటీఆర్ పరువు నష్టం దావా వేసిండు. అయితే దీని మీద ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది కోర్టులో. గతంలో తను స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు. అట్లనే నాగార్జున కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు, నాగార్జునది నాగచైతన్యది. అయితే దీనికి ఆ ఇష్యూకి సంబంధించిన, ఆ కేసుకు సంబంధించిన దాని మీద మళ్ళొకసారి కోర్టులో ఆ ఇష్యూ విచారణకు వస్తుందట. సో దానికోసమని ఇప్పుడు ఈ ట్వీట్ వేసిర్రు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి దానికోసమనే ట్వీట్ వేసిర్రా, లేకపోతే ఈ మధ్య వరుస వివాదాలలో చిక్కుకున్నారు కొండా సురేఖ. ఇప్పుడు నాగార్జున ఇష్యూది, సమంత నాగార్జునకి సంబంధించిన ఇష్యూ. దాని తర్వాత ఏంది, ఆ మేడారం పనుల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ఇష్యూస్ అంతా, ఆ కాంట్రాక్ట్లకి సంబంధించిన ఇష్యూ. దాని తర్వాత ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరితోని కూడా ఎవరితో సరిగా సంబంధాలు లేవు అనేది అక్కడ ఓ ఇష్యూ. అక్కడ ఉన్న ఇంకో మంత్రి కూడా ఉన్నారాడ, ఆ మంత్రితో కూడా పడదు అనేది ఒక చర్చ నడిచింది. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా కొంత సార్ట్అవుట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఆ కాంట్రాక్టుల లొల్లి అయితే ఎంత దూరం పోయిందో మనం చూసినాం. వాళ్ళ బిడ్డ కొండా సుస్మిత బయటకు వచ్చి మొత్తం ఇక ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద అసలు ఏంది, మా అమ్మని ఎందుకు ఇట్లా చేస్తుర్రు, ఎందుకు ఇంత హింసిస్తుర్రు, ఒక బీసీ మహిళ మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు, మొత్తం అసలు మీరంతా చేసింది కరెక్టేనా, ఇగో దీంట్లో గింత మంది ఉన్నారు, గివి చేసిర్రు అన్నీ మొత్తం ప్రభుత్వంకి సంబంధించిన ఇష్యూస్ మొత్తం తీసుకొచ్చి బయట మాట్లాడారు. దాని తర్వాత ఆ రోజు కూడా ఆమె వాళ్ళ బిడ్డ తరపున క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పింది. అట్లా ఈ మధ్య వరుసగా క్షమాపణలు చెప్పే ఎపిసోడ్ నడుస్తుంది కొండా సురేఖ గారిది. మొన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ ఇష్యూలో ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే కనుక నేను క్షమాపణ కోరుతున్నా అనేది ఆ రోజు మాట్లాడింది. ఆ ఇష్యూలో అక్కడ క్షమాపణ చెప్పింది. ఇది నాగార్జునకి సంబంధించిన ఇష్యూలో కూడా నేను చేసిన వ్యాఖ్యలు కనుక నాగార్జున గారికి ఏమన్నా ఇబ్బంది పెట్టినలాగా ఉంటే కనుక నేను వాటిని విత్డ్రా చేసుకుంటున్నా అన్నలాగా ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ నాగార్జున గారు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఉద్దేశపూర్వకంగా ఆయనని హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ మాటలు మాట్లాడలేదు. ఒకవేళ నా మాటలతోని ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హర్ట్ అయ్యి ఉంటే నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నా అనేది ఈ ట్వీట్కి సంబంధించిన ఇష్యూ. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ దిక్కు అయిపోయింది. అర్ధరాత్రిలో కొండా సురేఖ ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు వేసింది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే రాత్రిల్లా కొండా సురేఖ ఈ ట్వీట్ వేసింది. ఎందుకు ఇంత సడన్గా ఇప్పుడు అర్ధరాత్రిలలో ఇట్లాంటి ట్వీట్ వేసింది కొండా సురేఖ, దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకోసం వేసింది అనే చర్చ కూడా జరుగుతుంది. 1-2 రోజులలో దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ ఆ కేసుకు సంబంధించిందే కోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా వాళ్ళ ట్వీట్ వేసిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇంకో చర్చ ఏం జరుగుతుంది అంటే, ఈమె మాట్లాడిన వాటిలలో ఓన్లీ నాగార్జున గురించి, నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ గురించే కాదు కదా మాట్లాడింది, అవతలి వైపున ఇంకొక హీరోయిన్ గురించి కూడా మాట్లాడింది కదా. మరి ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా సారీ చెప్పిందా? కేవలం వీళ్ళు కేసేసిర్రు కాబట్టి వీళ్ళకి మాత్రమే సారీ చెప్తే సరిపోతుందా? అవతలి వైపున హర్ట్ అయిన
మహిళకు ఆమెకు కూడా సారీ చెప్పాల్సింది ఉండే కదా. అట్ ద సేమ్ టైం వీళ్ళకి సారీ చెప్పినప్పుడు అటువైపున ఎందుకు చెప్పలేదు? కేవలం నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్తే సరిపోతుందా, వేరే వాళ్ళకి ఎందుకు సారీ చెప్పలేదు అనే చర్చ కూడా జరుగుతుంది. నిజానికి అది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇది ఓకే, మరి దాంట్లో మీరు మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు సారీ చెప్పలేదు? ఇది ఇప్పుడు కోర్టులో ఉంది, దానికి సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి చెప్పినారా, దాన్ని మరి వాళ్ళ సంగతి ఏంది అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో చాలామంది మీద మాట్లాడారు. దాంట్లో కొంతమందికి సారీ చెప్పి ఇంకా కొంతమందికి చెప్పకపోతే ఇది ఏంది అనేది కూడా చర్చ జరుగుతుంది కదా. సో అట్లా ఆ చర్చ కూడా జరుగుతుంది. సో ఏ చర్చ జరిగినా ఏం జరిగినా ఎందుకోసం ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అర్ధరాత్రిలో ట్వీట్ వేయాల్సి వచ్చింది, కోర్టుకి సంబంధించిన ఇష్యూ ఉంది అంటున్నారు. దానికోసమైనా మరి కొండా సురేఖ ఆల్రెడీ సారీ చెప్పారు కాబట్టి ఇక ఈ కేసు ఇక్కడితో ముగిసిపోతుందా, దానికి ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగానే ప్రభుత్వం వైపు నున్నోళ్ళు కావచ్చు, లేకపోతే అటువైపు నున్నోళ్ళు ఏమైనా రాజీ ప్రయత్నాలు చేసిర్రా, దానిలో భాగంగానే సారీ చెప్పిర్రా, కోర్టుకి సంబంధించింది ఉంది కాబట్టి ఆడితోని క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇక దానికోసమే ఇవాళ ఈమె సారీ చెప్పింది అనేది అందరికీ క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీద అయితే గతంలో మాట్లాడినప్పుడు చాలా చర్చ జరిగింది దీని చుట్టూ, చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది ఆమె మాట్లాడిన మాటల మీద వాటి మీద. దీని తర్వాత కూడా చాలా ఇష్యూస్లలో ఆమె కాంట్రవర్సీలకు తెరలేపారు. సో ఆ కాంట్రవర్సీలు అన్నింటినీ ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే గతంలో క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్పమని అడిగినా, ఇవాళ నాగార్జున ఇష్యూకి సంబంధించిన దాన్ని ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పినా, అట్లా ఒక్కొక్క ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటూ పోతున్నట్టున్నారు. చాలా ఇష్యూస్ మీద కొండా సురేఖ కొంత కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది అనే చర్చ ఉంది కాబట్టి ఆ కాంట్రవర్సీలు అన్నీ వద్దు అనుకున్నారో, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా రాజీలు చేసినారో, లేకపోతే ఇదివరకు జరిగిన చాలా ఇష్యూస్ని నువ్వు మొత్తం క్లియర్ చేసుకోండి అనేదాన్ని ఈమెకే చేసుకోవాలనిపించిందా, లేకపోతే ఎవరైనా చేసుకోవాలని చెప్పిరా, ఏం జరిగిందో కానీ మొత్తానికైతే ఇవాళ ఒక హాట్ ఇష్యూగా ఆమె మాట్లాడిన రోజు ఎట్లయితే కాంట్రవర్సీ అయినాయో అట్లా అర్ధరాత్రిలో ఈమె మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అనేది కూడా అంతే హాట్ టాపిక్గా మారింది ఇవాళ తెలంగాణలో. ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలల్లో కొండా సురేఖ ఎందుకు సారీ చెప్పింది, అర్ధరాత్రిలలో ఎందుకు ఈ ట్వీట్ వేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇవాళ మొత్తం చర్చ జరుగుతుంది. అది ఒక దిక్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన రోజు అర్ధరాత్రిలో ఎందుకు ఇట్లాంటి ట్వీట్ వేయాల్సి వచ్చింది, ఈ ట్వీట్ వల్ల ఏం జరగబోతోంది అనేది మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.